హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉన్నటువంటి నవదుర్గ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. ఈ వాటర్ ఫాల్స్ మంజీరా నదిపైన ఏర్పాటు చేసినటువంటి నవదుర్గ ప్రాజెక్టు వల్ల ఏర్పడినది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్టుకి ఏడుపాయల దుర్గా భవాని ఆలయంకి ఉన్నటువంటి సంబంధం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికీ ఏడుపాయలుగా చీలిన నది ఒక పాయ ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని తాకుతూ వెళ్తుంది అని మీ అందరికీ తెలుసు. ఎవరికైతే ఆ స్టోరీ గురించి తెలియదో వాళ్ళు మన ఛానల్లో ఏడుపాయల టెంపుల్ యొక్క కంప్లీట్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోను చెక్ చేయొచ్చు. మీరు గనక మొదటిసారి నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ చివరగా ఏడుపాయల అమ్మవారిని తాకుతూ చివరగా గోదావరి నదిలో కలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఏడుపాయల నవదుర్గ ప్రాజెక్ట్. ఇది హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో మరియు మెదక్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా ఆ ప్రాజెక్ట్లోని వాటర్ అమ్మవారి గుడిని తాకుతూ అలాగే ఈ ప్రాజెక్టు అమ్మవారి సమీపంలో ఉండటం వలన ఆ ప్రాజెక్టుకి ఏడుపాయల నవదుర్గ ప్రాజెక్ట్ అని పేరు వచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు సమీపంలో గల ఏడుపాయల దుర్గా భవాని ఆలయాన్ని అలాగే మెదక్లో ఉన్నటువంటి చర్చిని కూడా విజిట్ చేయవచ్చు. ఈ ప్లేస్ని మనం వర్షాకాలంలో మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ విజిట్ చేసినట్లయితే ఈ ప్లేస్ చక్కటి అందమైన పొలాలు మరియు దట్టమైన అడవిలో ఉండటం వలన